పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు గారి గురించి తెలుసుకుందాం. మద్దుకూరి చంద్రంగా ఆయన ప్రఖ్యాతి. తెలుగునాట కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన ప్రముఖుల్లో శ్రీ చంద్రం ముఖ్యులు. స్వాతంత్ర సమరయోధుడిగా, గొప్ప రచయితగా, పత్రికా సంపాదకుడిగా శ్రీ చంద్రం తెలుగు వారందరికీ సుపరిచితులు. శ్రీ చంద్రం కృష్ణా జిల్లా గూడూరు తాలూకా వెంట్రాప్రగడ గ్రామంలో రైతు కుటుంబంలో 1909లో జన్మించారు. మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి గాంధీజీ పిలుపునందుకొని జాతీయోద్యమంలో ఆయన పాల్గొన్నారు. మహాత్ముడు 1929లో ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసాలు విని ప్రభావితుడై స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నాడాయన. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 3 నెలల కఠిన కారాగార శిక్షను రాజమండ్రి జైల్లో అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర సమర పోరాటంలో భాగంగా స్వగ్రామం వెంకటాప్రగడ పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ రహస్యంగా ఒక సైక్లోస్టైల్ పత్రిక ప్రచురించి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడంతో చంద్రశేఖరరావుని తిరిగి అరెస్ట్ చేసి కొంతకాలం రాజమండ్రి, ఆ తర్వాత బళ్ళారి జైల్లో కఠినంగా శిక్షించారు. ఆయన శరీరం నుండి రక్తం కారేదాకా లాఠీలతో పోలీసులు చితకబాదారని ఆయన అభిమానులు చెబుతారు. అంతేకాకుండా ఆయన స్వగ్రామంలో యావదాస్తిని జప్తు చేసి జరిమానాగా విధించి ఆనాటి ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకుంది. రాజమండ్రి, బళ్ళారి జైళ్లలో కారాగార శిక్ష అనుభవిస్తున్న రోజుల్లోనే కొందరు విప్లవోద్యమ కార్యకర్తలతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దాని ఫలితంగానే జైలు నుండి విడుదలయ్యాక వామపక్ష భావాలు గల కొందరు యువకులతో కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఆయన నెలకొల్పారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చంద్రశేఖరరావు చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం నెలకొల్పిన నవశక్తి 1937లో తెలుగు వారపత్రిక సంపాదక బాధ్యతలను చేపట్టారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో నవశక్తి ప్రచురణకు ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో చంద్రశేఖరరావు అజ్ఞాతంలోకి వెళ్లి 2వ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టి స్వతంత్ర మ్యాగజైన్ను 1939-42 మధ్య నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తొలగాక 1942లో ప్రజాశక్తి తెలుగు వారపత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అనంతరం ప్రజాశక్తి దినపత్రిక కాగా ఆ పత్రిక సంపాదకత్వం చంద్రశేఖర్ 1948 దాకా నిర్వహించారు. 1948లో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు. దాంతో కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పాటు చంద్రశేఖరం కూడా అరెస్ట్ అయ్యారు. కడలూరు, రాజమండ్రి జైల్లో ఆయన 1952 దాకా నిర్బంధంలో ఉన్నారు. కాగా 1952లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తొలగాక కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన విశాలాంధ్ర దినపత్రికకు ఆయన సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టారు. 1952 నుండి 1969 దాకా మధ్యలో కొద్దికాలం మినహాయించి రమారమి 1.5 దశాబ్ద కాలం పాటు విశాలాంధ్ర సంపాదకుడిగా మద్దుకూరి చంద్రశేఖరరావు పనిచేశారు. ఇంగ్లీష్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యాన్నంతటినూ ఆయన తెలుగులోకి అనువదించారు. కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం, మహిళా ఉద్యమంలో చంద్రశేఖరరావు భార్య శ్రీమతి పుణ్యవతి కూడా పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. కమ్యూనిస్టు ఉద్యమంతో పాటు తెలుగు జర్నలిజంకు సుమారు 3 దశాబ్దాలకు పైగా చంద్రశేఖరరావు ఎనలేని సేవలందించారు. ఆయన రాసిన ఎన్నో వ్యంగ్య, చమత్కార, రాజకీయ విశ్లేషణ వ్యాసాలు పాఠకుల్ని ఆలోచింపజేసేవి. ప్రజానాట్య మండలి, ఆంధ్ర అభ్యుదయ రచయితలు వంటి సాంస్కృతిక ఉద్యమాలకు ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. తన జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యున్నతికి, తెలుగు జర్నలిజానికి ఎనలేని సేవలు చేసిన శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు 1974 జూలై 26న 65 సంవత్సరాల వయసులో స్వల్ప అస్వస్థతకు గురి అయి తుదిశ్వాస విడిచారు.